హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఆయిల్కి సరిపడంత ఉప్మా రవ్వ మీరు తీసుకోవాలి. ఆయిల్ తక్కువ ఉండాలి, ఉప్మా రవ్వ ఎక్కువ ఉండాలి. సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోవాలి. ఉప్మాని కలుపుతుండాలి. రెసిపీ మొత్తం మీరు సిమ్లో చేయాలి. ఏ కూరగాయలు లేనప్పుడు టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. తర్వాత మనం వేడి చేసుకున్న పెనంలో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది ఉప్మా. సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఈ రెసిపీ మొత్తం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఆ నీళ్ళు మసిలేంత వరకు మనం వెయిట్ చేయాలి. మంచిగా అరోమా వస్తుంది మసిలేటప్పుడు. ఇలా మసిలేటప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా రవ్వని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి, ముందే గుర్తుపెట్టుకోండి. ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు రవ్వ ఉడికేంతసేపు మనం మూత పెట్టుకొని ఉండాలి. రవ్వ బాయిల్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా మీరు టేస్టీగా ఉప్మాని రెడీ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు టేస్టీగా ఉప్మా చేసుకోవాలంటే ఈ విధంగా మీరు ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.